దేశంలోనే అతిపెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా అడాగ్ ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం. టాటా కంపెనీ మొదట ఒక టెక్స్టైల్ మిల్గా ప్రారంభమయ్యింది. జంషెడ్జీ టాటా అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్ గా ఉండేది, కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయింది. తిరిగి 2022లో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. ఇదొక్కటే కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటాలే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. దేశ నిర్మాణం మరియు అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. వీళ్ళందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది రతన్ టాటా గారి గురించి. టాటా గారు డిసెంబర్ 28, 1937 సంవత్సరంలో దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరూ విడిపోవడంతో వాళ్ల నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని కొనిల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జే.ఆర్.డి. టాటా, రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియాకి వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తరువాత 1991లో టాటా, రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా. మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ కూడా రతన్ టాటా భారతదేశంలో గాని ప్రపంచ ధనవంతుల జాబితాలో గాని ఏనాడూ కనిపించలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలకే వెళ్లిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవ సంస్థలకి కాకుండా రతన్ టాటాకి చెందినట్టయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురిలో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు. రతన్ టాటా ఆయన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొన్నాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 1998లో రతన్ టాటా, టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదట సంవత్సరం ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకుని, ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్లారు. అయితే ఆ మీటింగ్లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాను మరియు ఆయన టీంని అవమానపరిచారు. దాంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్యుఆర్, ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి, జాగ్యుఆర్, ల్యాండ్ రోవర్ 2 కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకొని టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్యుఆర్, ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేకోవర్ చేసి ఆ రెండిటిని మళ్లీ లాభాల బాట పట్టించాడు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వాళ్లనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా. ఇదొకటే కాదు, యూరప్కి చెందిన కొరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశాడు. అలాగే ఇంగ్లాండ్కి చెందిన తేత్ టీ కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్లైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగులను ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకుని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా. టాటాలు ఎప్పుడూ ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు. భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే వాళ్లు పేద, మధ్య తరగతుల వాళ్ల కోసమే ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణే టాటా నానో కార్. ఒకసారి రతన్ టాటా గారు తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త,
భార్య 2 పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే వెంటనే ఆయన పేద, మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా ₹1,00,000 ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. ₹1,00,000 కారుని ఎలా తయారు చేస్తారు అని భయపెట్టారు. కొంతమంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్లను పిలిపించారు. కానీ వాళ్ళు ₹1,00,000లో కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వలన నానో కారు కొద్దిగా విఫలం అయింది. నానో కారు తయారు చేయడం వల్ల వేల కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల. రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటిని పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్కి తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం. ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు. మనకు తెలియని మరొక విషయానికి ఏమిటంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తయిన తరువాత టాటా అమెరికా నుండి ఇండియాకి రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి, చైనాకి యుద్ధం జరుగుతుండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అందువల్ల ఆ తరువాత ఇక పెళ్లి గురించి ఆలోచించలేదట. సుమారుగా 84 ఏళ్ల వయసు వచ్చిన రతన్ టాటాలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి కూడా గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను, హెలికాప్టర్లు, సూపర్ ఫాస్ట్ కార్లని నడపడం ఈయనకు హాబీ. రతన్ టాటాకు యువత మీద, వాళ్ల శక్తి మీద మంచి నమ్మకం ఉంది. అందుకే స్నాప్డీల్, పేటీఎం, కార్డెకో, బ్లూ స్టోన్, ఓలా, షావోమీ ఇలా 39కి పైగా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. టాటాలు సంపాదిస్తున్న దాంట్లో చాలా వరకు సమాజానికే వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది. నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ డీఎన్ఏలోనే ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్లోని సుమారుగా 1500 మందికి పైగా అతిథులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు. దీనిని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో ప్రపంచానికి అర్థమయ్యింది. అలాగే టాటా ట్రస్ట్ దేశంలోని మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తుంది. ఇప్పటికి మన దేశంతో పాటుగా విదేశాలలో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అలాగే తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన చనిపోయిన కుటుంబాలకు రతన్ టాటా ప్రత్యేకంగా సేవలందించారు. అంతేకాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి ₹300 కోట్ల పైగా విరాళంగా ఇచ్చారు రతన్ టాటా. అందుకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరుని పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా 1000 కోట్లను దానం చేశారు రతన్ టాటా. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గర్వించదగిన విషయానికి. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు. కానీ ఇప్పుడు 10,000 కోట్ల విలువైన సంస్థని తన నాయకత్వంలో 23 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు రతన్ టాటా. ఇప్పుడు టాటా అడుగు పెట్టని రంగం అంటూ లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, టీసీఎస్, కెమికల్స్, టెలి సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్ ఇలా ఏకంగా 96కి పైగా వ్యాపారాలను నడుపుతుంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది.
మీడియాకి మీటింగ్లకు దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్ మాన్కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నిటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపటంలో 100% విజయాన్ని సాధించారు. డబ్బు పరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు. కానీ మంచితనంలో ఆయన అపరకు బేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరూ ఇష్టపడే గౌరవించే బిజినెస్ మాన్గా రతన్ టాటా నిలిచిపోయారు. జన్మదిన __ శుభాకాంక్షలు. రతన్ __ టాటా _ గారు.